హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రియాంక. ఈరోజు మా కర్రీ వచ్చేసి బోడ కాకరకాయ. దీనిని అడవి కాకరకాయ కూడా అంటారు. ఈ బోడ కాకరకాయని ఒక 2 మినిట్స్ వేడి నీళ్ళల్లో ఇలా వేసి దీనిపై ఉన్న లేయర్ అంతా తీసేసుకోవాలి. మామూలుగా బాగా కాదు, లేకపోతే ఇందులో విటమిన్స్ అనేవి పోతాయి కదా. ఏంటంటే మా పిల్లలు అలా తినరనేసి ఇలా ప్రిపేర్ చేస్తున్నాము. ఇంకా చూడండి, ఇందులో వేసే ఐటమ్స్: ఎల్లిపాయ ముద్ద దంచుకోవాలండి, ఇంకా పచ్చిమిర్చి, అలాగే టమాటా, ఉల్లిగడ్డ, కొత్తిమీర, ఇంకా కాకరకాయ ఇలా కట్ చేసుకున్నాము. ఇంకా చూడండి, ఇందులోకి నువ్వులు, అలాగే కొన్ని ఒక అర స్పూన్ ఏంటంటే మెంతులు వేయించుకున్నాము. అవి మిక్సీ పట్టుకోవాలండి. అలాగే ఇందులో మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఇంకా ఆవాలు కూడా వేసుకొని, అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ కర్రీ మీరు ప్రిపేర్ చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఎక్కువ దొరకదండి, ఒక వర్షాకాలంలోనే మనకు అందుబాటులో ఉంటుంది. దీనికి మామూలుగా ఉండదు ధర అనేది, అంటే ధరకు తగ్గట్టుగా విటమిన్స్ కూడా అలా ఉంటాయి అన్నమాట. ఇంకా చూడండి, ఇందులో ఇప్పటిదాకా చూపించాను కదా, పచ్చిమిర్చి, పప్పు దినుసులు, అలాగే ఉల్లిగడ్డ కూడా ఇలా వేసుకోవాలి. ఇంకా చూడండి, దీంట్లో వచ్చేసి మేము దంచుకున్న ఫ్రెష్ వెల్లుల్లి ముద్ద వేసాము. అలాగే ఇంకా చూడండి, ఇందులో ఏంటంటే కాకరకాయ కూడా వేసి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా సాల్ట్, ఇందులో కొంచెం పసుపు, అలాగే ఫ్రెష్ అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాము. అలాగే ఇందాక చూపించాను కదా వీడియోలో, మెంతులను నువ్వులు పట్టేసుకున్నాము కదా, దాంట్లో కొంచెం 2 లవంగాలు, ఒక చిన్న చెక్క, దాల్చిన చెక్క వేసుకొని పట్టుకోవాలండి మిక్సీ. ఇంకా చూడండి, టమాటాలు అయితే వేసేసాము. టమాటాలు ఇలా మగ్గాక కారం కూడా వేసి ఇందులో కొంచెము ఏంటంటే వాటర్ యాడ్ చేయాలండి. తలనొప్పి, జుట్టు రాలడం సమస్య నుంచి, దగ్గు, ఫీవర్ లాంటి సమస్యల నుంచి కాపాడుతుంది. అలాగే ఇది డయాబెటీస్ వారికి ఎంతో ఉపయోగాలను ఇస్తుందండి. వర్షాకాలంలో వచ్చే దురద నుంచి కూడా బోడ కాకరకాయ అనేది కాపాడుతుంది. ఇంకా ఇందాక ఏంటంటే నువ్వుల పొడి పట్టుకున్నాం కదా, వేయించుకొని ఇలా అందులో వేసుకొని మనకు సరిపడా వాటర్ పోసేసుకొని గ్రేవీ కోసము ఇలా చేసుకోవాలన్నమాట. ఇంకా చూడండి, కొత్తిమీర వేసి ఇలా మరిగడం స్టార్ట్ అయింది కదా, కొంచెం చివరిగా ధనియాల పొడి తీసుకొని ఈ గ్రేవీ అనేది చిక్కపడ్డాక మనము ఈ కర్రీ అనేది దించేసుకోవాలి. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా ఈ కాకరకాయ కూర తింటే వారిలో పెరుగుతున్న శిశువు ఎంతో బలంగా, దృఢంగా, అంటే మంచిగా పెరుగుతాడన్నమాట. ఇంకా చూడండి, కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది, కొంచెం చిక్కబడాలి. ఈ బోడ కాకరకాయ వయసు పెరుగుతున్న కొద్దీ పెద్దవాళ్ళకి ముడతలు అనేవి వస్తాయి కదా, ముడతల నుంచి కూడా కాపాడుతుందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ప్లీజ్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు తెలియజేయండి.